ఏందో కాలం చాలా మారిపోయింది అదండి. కరెక్ట్గా 10 ఏళ్ల క్రితము దిల్సుఖ్ నగర్లో హాస్టల్లో ఉండి చదువుకునేటప్పుడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా 10 రూపాయల సినిమా టికెట్ తీసుకొని ఎంతక్క ఫ్రెండ్స్తో పోయి ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు సినిమాకి పోతే జోబుకు పెద్ద బొక్క పడతా ఉంది. 500 లేందే సినిమా చూసే వ్యవహారమే లేదు. పైగా పెద్ద హీరో సినిమా వస్తుందంటే టికెట్ రేట్లు పెంచేస్తూ ఉన్నారంట. అట్లాగే ఇప్పుడు రాబోయే ఓ పెద్ద సినిమా టికెట్ రేట్లు పెంచుకునేదానికి పర్మిషన్లు ఇచ్చేస్తారంట. మరి ఆ సినిమా ఏంది, ఎంత పెంచుతున్నారు, ఓసారి ఓ లుక్ వేద్దాం పదండి. టాకీసుకు పోయి సినిమా చూడాలంటే జేబులు గుల్ల చేసుకునే కథ ఏటట్టున్నది. అభిమాన హీరో సినిమా, కొత్త సినిమా తొలుత రోజే కండ్లు పెద్దగా చేసుకొని చూద్దాం అనుకుంటున్న వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసినట్టే చేసిండ్రు. గదే హీరో ప్రభాస్ యాక్టింగ్ చేసిండు కదా కల్కి సినిమా జూన్ 27వ తారీఖు నాడు రిలీజ్ అవుతుంది. ఇప్పటికే టికెట్లు బుకింగ్ చేసుకోనికే చాలా మంది ఎదురు చూస్తాండ్రు. గీసోంటి వాళ్ళ టికెట్ రేట్లు పెంచి అందరినీ పరిశానలో పడేసిండ్రు. కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలంగాణ సర్కార్ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చిండ్రట. 27వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు దాకా మొత్తం 8 రోజులు టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవచ్చని అనుమతులు ఇచ్చిండ్రట. అంతేకాదు రోజుకు 5 ఆటలు వేసుకోవచ్చని కూడా పర్మిషన్లు ఇచ్చిండ్రట. ఇక టికెట్ రేట్లు ఎంత పెంచుకోవచ్చు అన్నారట అంటే ఒక్కటే తెర ఉండే టాకీసులల్లా టికెట్ మీద 70 రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పిండ్రట. 3-4 తెరలుండే పెద్ద పెద్ద అద్దాల భవంతుల సొంటి టాకీసులల్లా 200 దాకా పెంచుకోవచ్చని పర్మిషన్ ఇచ్చిండ్రట. అంటే ఒక్కటే తెర ఉండే టాకీసులల్లా ఉత్తప్పుడు 150 నుంచి 170 దాకా ఉంటది. ఇక ఇప్పుడు రేట్లు పెంచుకోనికే పర్మిషన్లు ఇచ్చిండ్రు కాబట్టి 250 దాకా పోవచ్చు. అట్లనే ఇక మల్టీప్లెక్స్లలో దగ్గర ఒక్కో సినిమా టికెట్ 500 దాకా ఉండేటట్టున్నది. గంత రేట్లు పెట్టి సినిమా చూడాలంటే అందరితోనే అయ్యే పనేనా అని మస్తు నారాజు అవుతున్నారు ఇప్పుడు సినిమా ప్రియులు, హీరోల అభిమానులు.